హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదను. మనకి శాశ్వతమైన కృపను చూపుతానండి. మనం అది పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే మనం నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచి మనం విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా శాశ్వత కృపకు మనము అర్హులుగా మారిపోయాము. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏంటో చెప్పనా? విశ్వాసం గల నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో, విశ్వాసం కలిగి నువ్వు ఏదైతే అడుగుతావో, విశ్వాసంతో నువ్వు ఏదైతే చూస్తావో, ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణం తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరికి ఏ సహాయం కలిగి నా సహాయం అందచేయండి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ఎండిన ఎముకల తండ్రి జీవం కలిగజేసిన దేవా, బలహీనంగా ఉన్నవారు తండ్రి బలం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.